ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు సచివాలయంలో ప్రమోషన్లు బదిలీల వ్యవహారంలో ఈ మధ్య ఇంటెలిజెన్స్ సిబ్బంది కోలాహలం ఎక్కువైంది. ఏ ఉద్యోగికైతే పదోన్నతి లేదా ట్రాన్స్ఫర్ కావాలో వారి నుంచే నిఘా వర్గాలు సమాచారం కోరుతున్నాయి. ఇప్పటికే బ్యూరోక్రాట్లతో సఖ్యత కొరవడిందన్న అపవాదు నేపథ్యంలో సొంత ఉద్యోగులపైనే ప్రభుత్వం నిఘా నేత్రం పెట్టడం పెద్ద దుమారమే రేపుతోంది. ఇది కొరివితో తలగొక్కోవడమే అని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. వరుసగా 4 ఏళ్లు ఒకే చోట పనిచేసిన సచివాలయ ఉద్యోగులను క్యాడర్లకు అతీతంగా బదిలీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ సెక్రటరీలు మొదలు అడిషనల్ సెక్రటరీల వరకు ఇప్పటికే బదిలీలు జరిగాయి. 278 మంది సెక్షన్ ఆఫీసర్లకు గాను 178 మంది ఎస్ఓలను ఈ మధ్య ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు జరగాల్సి ఉంది. 400కు పైగా ఉన్న ఏఎస్ఓల్లో 200 మందికి స్థానచలనం తప్పేలా లేదు. ఆ దిశగా కసరత్తు చేసిన ఉన్నతాధికారులు శాఖల వారీగా జాబితాను కూడా సిద్ధం చేశారు. కాగా గతంలో జరిగిన ఎస్ఓల బదిలీలను రివ్యూ చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. వాళ్ల శాఖల చీఫ్ల ద్వారా కొందరు ఉద్యోగులు పైరవీలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఒక 50 మంది సెక్షన్ ఆఫీసర్లు తమ బదిలీలను సమీక్షించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. తాము లేకపోతే అక్కడి పని జరగదనే సాకుతో కొందరు సెక్షన్ ఆఫీసర్లు తమ డిమాండ్ను జస్టిఫై చేసుకుంటున్నట్లు వినికిడి. ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి ఏఎస్ఓ టు ఎస్ఓ పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయి. ముందు ప్రమోషన్లనిచ్చి బదిలీలు చేస్తే ఏ సమస్య ఉండదన్నది ఉద్యోగ సంఘం నేతల డిమాండ్. అలా కాకుండా బదిలీలు జరిపి పదోన్నతులు ఇస్తే అందుకు తగ్గ పోస్ట్ వేకెన్సీ అక్కడ లేకపోతే మరోసారి బదిలీలు జరపాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే పదోన్నతులు బదిలీల పేరిట ఇంటెలిజెన్స్ సిబ్బంది వేధింపులు ఎక్కువయ్యాయన్నది సచివాలయ ఉద్యోగుల ఆరోపణ. నిజానికి ప్రభుత్వోద్యోగంలో చేరకముందే సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరిస్తాయి. సర్కారు కొలువులో చేరుతున్న వాళ్లకు నేరచరిత్ర ఉందా, వాళ్లపై ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా అనే విచారణ జరుపుతారు. ఒకసారి నియామక ప్రక్రియ పూర్తయితే ఇక రిటైర్ అయ్యే వరకు ఆ ఉద్యోగికి డోకా ఉండదు. కానీ కాంగ్రెస్ ఏలుబడిలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ముద్దకు బిస్మిల్లా అనాలి అన్నట్లుగా ప్రతి పదోన్నతికి బదిలీకి ఉద్యోగులు శల్య పరీక్షలు ఎదుర్కోవాల్సిందే. బదిలీ లేదా పదోన్నతి పొందాల్సిన ఉద్యోగులు సక్రమార్కులేనా, వాళ్ళెవరైనా రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నారా, వాళ్ల పనితీరు ఎలా ఉంది అన్న కోణంలో గూఢచారులు కూపిలాగుతున్నారట. దీంతో ఉద్యోగులు బగ్గుమంటున్నారు. అసలు ప్రభుత్వ పెద్దలకు నమ్మకం లేకనే తమపైకి నిఘా వర్గాల్ని పురమాయిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ ఆ సమాచార సేకరణ అయినా సజావుగా సాగుతుందా అంటే అదీ లేదు. దానికి ఒక రీతి రేవు రెండూ లేవు. ఎవరికైతే ప్రమోషన్ రావాలో, ఎవరికైతే బదిలీ జరగాలో వాళ్లకే వేగులు నేరుగా ఫోన్లు చేసి వివరాలు అడగడం గమనార్హం. మీ కండక్టుపై పాజిటివ్ రిపోర్ట్ ఇస్తామని నమ్మబలికి డబ్బులు దండుకోవడం వారి వంతైతే, గత ప్రభుత్వంలో తమకు ఇలాంటి అవమానాలు ఎన్నడూ ఎదురుకాలేదని గుర్తు చేసుకోవడం ఉద్యోగుల వంతవుతోంది.